ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినట్టుగా, నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. దేవుడు నన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. ఎవరైతే నీ శత్రువు నిన్ను అవహేళన చేస్తున్నారో, అవమానపరుస్తున్నారో, తప్పుగా మాట్లాడుకుంటున్నారో, నిన్ను తక్కువగా చూస్తున్నారో, వారందరి ఎదుట నేను గొప్ప చేయడం మొదలు పెడతానంటున్నాడు. నిజమే కదా, దావీదు కూడా అంటాడు, ప్రభువా నా శత్రువులు నన్ను చూసి అవహేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఎప్పుడు వీడు నశించిపోతాడు, ఎప్పుడు చూచదమా అని చూస్తున్నారు ప్రభువా. కానీ నువ్వు నా శత్రువులను అనగదొక్కే దేవుడు, నీవు వారి కన్నుల ఎదుట నన్ను గొప్ప చేస్తావు ప్రభువా అని దావీదు కూడా అంటూ ఉంటాడు ఒక్కొక్కరోజు. అందుకని ఈరోజు నా జీవితంలో నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ప్రభువా ఎప్పుడు నా జీవితంలో వీరి విందు నన్ను ఘనంగా విజయంతో నిలబెడతావు ప్రభువా, నేను చేసిన ప్రయత్నాలన్నిటిలో నాకు ఎప్పుడు విజయం ఇస్తావు, నేను నా యొక్క పరాజయాన్ని చూసి నవ్వుకోవాలని అనేక మంది నన్ను చూస్తున్నారు ప్రభువా, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని నేను నమ్ముతున్నాను తండ్రి, నాకు సహాయం చేయని నువ్వు అడుగుతుండగా దేవుడు అంటున్నాడు, ఈ రోజే నేను వారి మధ్యలో నేను గొప్ప చేయడం మొదలు పెడుతున్నాను, భయపడుకు అంటున్నాడు అనమాట. అందుకని నువ్వు చేస్తున్న పని ఆపివేయొద్దు, ఇందులో విజయాన్ని ఆయన నీకు ఇచ్చే దేవుడు అనమాట. ప్రయత్నిస్తున్న ఈ ప్రయత్నం అంతటి మీద దేవుడు ఒక రోజు నీకు ఘనతనిస్తాడు, వారందరి ముందు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు, ఆయన నీకు మేలు చేయబోతున్నాడు అనమాట. నీరసించిపోవద్దు, అవమానపడవద్దు, అలాగే ఆపిపోయొద్దు, కృంగిపోవద్దు. విజయం తప్పకుండా, నీ కష్టానికి ఫలితం తప్పకుండా రాబోతుంది. దేవుడు నీ కృపలోకి నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు, స్తుతి స్తోత్రం. ఈ రోజున మాట్లాడే ప్రభుత్వతోటి అయ్యా, కృంగిపోవద్దు, నీకు తప్పకుండా విజయాన్ని ఇస్తాను, నీ శత్రువులు ఎదుట నీకు ఘనతనిస్తాను అంటున్నావు తండ్రి. ప్రవేశ వారు నవ్వుతుండగా తండ్రి నేను హెచ్చిస్తానని చెప్తున్నావు ప్రభా. వారి కళ్ళ ముందే నిన్ను తండ్రి ప్రభు నియమిస్తాను, నేను తలగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్న విధానం బట్టి వందనాలు. ఆ రీతిగా మమ్మల్ని నుంచి మాకు సహాయం చేయండి, మా యొక్క ప్రయత్నంలో మీరు ముందుండి మాకు సహాయం చేయండి ప్రభా. మీ చేయి పట్టి మమ్మల్ని నడిపించి విజయం దయచేయమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. మా పొరపాట్లు ఏమన్నట్టు దయతో క్షమించమని ప్రభా, వారి నుంచి మమ్మల్ని తప్పించి ఘన విజయాన్ని దయచేయమని కూడా బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ రీతిగా అడుగుతున్నారు, వారందరి జీవితాలలో అద్భుతమైన విజయం దయచేసినందుకు వందనాలు. అలాగే మ్యారేజ్ బర్త్డే జరుపుకుంటున్న వారిని, ఈ వాక్యం చూస్తున్న బిడ్డని కూడా తండ్రి రెండంతల ఆశీర్వాదంతో నింపని, ఐశ్వర్యం, కృపాక్షేమం, కాపుదల, ఘనత, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు దయచేయమని సమస్తమై నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.